ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఇప్పటి వరకు నా కన్ను పడ్డ స్థలం చేజారిపోలేదు. నా హస్తవాసి అలాంటిది. ఈ రోజుల్లో ఆస్తులు సంపాదించుకోవడం గొప్ప కాదు, భద్రం చేసుకోవడం గొప్ప. సంపాదించడం తెలిసిన వాడి దగ్గరల్లా డబ్బుండదు, దాచిన వాడి దగ్గర మాత్రమే డబ్బుంటుంది. ఇది ఇంతే. భూమి మీద ఒలికిన నీటిని తిరిగి తీసుకోవాలనుకోవడం, ఈ బుచ్చిబాబు చేతికొచ్చిన భూమిని తిరిగి లాక్కోవాలనుకోవడం రెండూ ఒకటే. వెళ్ళిక నుంచి. అమ్మాయి వెళ్ళిపో. చూడు, నువ్వు వెళ్ళి మీ నాన్నను పంపిద్దామనుకుంటున్నావేమో. అలా పంపించేలా ఉంటే 11వ రోజు అతని తద్దినాన్ని ఏర్పాటు చేసుకుని మరి పంపించు. వెళ్ళిక నుంచి. పార్వతి, ఏంటండి? గాయత్రి ఏమన్నా ఫోన్ చేసిందా? లేదండి. మీరు గాయత్రిని పంపించారు కానీ నా కాళ్ళు చేతులు ఆడడం లేదు. సమస్యను అలా వదిలేయలేం కదా పార్వతి. ఎవరో ఒకరు వెళ్ళి మాట్లాడాలి. నా ఆరోగ్యం బాగుండుంటే నేనే వెళ్ళేవాణ్ణి. అది కాదండి, ఆడపిల్ల, అందులోనూ దానికి ఆవేశం ఎక్కువ. అక్కడ ఏం గొడవ పడుతుందో ఏమో. ఈ పాటికి అక్కడికి చేరిపోయి ఉంటుంది. ఒకసారి ఫోన్ చేస్తానుండు. హలో నాన్న. అమ్మా, అక్కడికి వెళ్ళిపోయావా? ఆయన ఏమన్నాడు? ఇంకా లేదు నాన్న, దారిలో ఉన్నాను. నిన్ను పంపించాం గాని మీ అమ్మా నేను ఇక టెన్షన్ పడుతున్నామమ్మా. టెన్షన్ దేనికి నాన్న? నేను మాట్లాడడానికే కదా వచ్చాను. అతను ఎలాంటివాడో ఏంటో తెలీదు. కొంచెం జాగ్రత్త అమ్మా. అనవసరంగా గొడవలేం పెట్టుకోకు. అవసరమైతే నేనొచ్చి మాట్లాడతాను. సరే నాన్న, ఏదైనా విషయం ఉంటే నేనే ఫోన్ చేస్తాను. మీరు ప్రశాంతంగా ఉండండి. అమ్మకు కూడా చెప్పండి. సరేనమ్మా, జాగ్రత్త. అలాగే నాన్న, ఉంటాను. సరేనండి, మనం మళ్ళీ కలుద్దాం. ఎవరు నువ్వు? ఇంతకుముందు కన్నీళ్లు పెట్టుకుని ఇక్కడి నుంచి వెళ్ళింది కదా, ఆ అమ్మాయికి కావాల్సిన వాడిని. ఈ లోకం తీరే ఇంత. మాటలతో చెప్తే అసమర్థుడు అనుకొని ఎవడు పడితే వాడు రొమ్ము విరుచుకొని వచ్చేయాలని చూస్తాడు. ఏయ్, ఆయన ఎవరో తెలుసా? ఆయన వెనక ఉన్న బలగం ఏంటో తెలుసా? అతనంత పవర్ఫుల్లో ఈ ఊర్లో పెద్ద మనుషులుగా మీకు తెలుసు. నా గురించి కూడా ఒక నిమిషం చెప్పే అవకాశం ఇవ్వండి. ఆడపిల్ల కదా అని
మర్యాదగా చెప్పి పంపించాను. నీలాంటి వాణ్ణి ఎలా డీల్ చేయాలో నాకు బాగా తెలుసు. అయినా ఒక్క నిమిషం అవకాశం అడిగావుగా, ఏం చెప్తావో చెప్పు. మనం ఏం చేసినా మనల్ని ఎవరూ కనిపెట్టలేదనుకుంటాం, కానీ మనల్ని చూసే ఓ అదృశ్య నేత్రం ఉంటుంది. గాయత్రిని కనిపెట్టుకుని ఉండే నిఘా నేత్రాన్ని నేను. అరే రాములు, అయ్యా ఒక గ్లాస్ నీళ్లు పట్టుకురారా. అలాగేనయ్యా. ఇక్కడ అందరికీ తెలిసిన నా పేరు రిషి. నాలో ఉన్న మృగానికి మరో పేరుంది, మహేష్. మహేష్ 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 మహేష్. బాబు వద్దు, నన్నేం చేయకు. రాయ్, నువ్వు కన్నేసిన ప్రతి స్థలాన్ని దక్కించుకునే హస్తవాసినిదా. నీ హస్తవాసిని నీ తలరాతని మార్చేగల విధాతన్రా నేను. నీకు ప్రాణం కావాలా, పొలం కావాలా? ప్రాణమే కావాలి. రేపొద్దున కల్లా హరినాథ్ గారి పేరుతో ఆ డాక్యుమెంట్స్ మారిపోవాలి. నువ్వే స్వయంగా తీసుకొచ్చి ఆయన చేతుల్లో పెట్టి క్షమాపణ చెప్పాలి. అలాగే, మీరు చెప్పినట్టు చేస్తాను. అలా జరగలేదనుకో, 11వ రోజు తర్వాత వీళ్లతో నీకు తద్దినం పెట్టిస్తాను. సార్, మంచినీళ్ళు. నాకు కాదు, ఆయనకివ్వు. ఎవరమ్మా నువ్వు? దేనికోసం ఇక్కడి నుంచున్నావు? ఇక్కడికి బస్ కానీ ఆటో కానీ వస్తుందేమోనని అనుకున్నాను. నువ్వు ఈ ఊరికి కొత్త? అవునండి, మాది ఘంటసాల. ఈ టైంలో బస్సులు ఆటోలు ఏవి ఉండవమ్మా. రేపు పొద్దున 8 గంటల తర్వాతే ఉంటాయి. అయ్యో, అయితే ఎలాగండి? నువ్వు ఈ ఊర్లో ఎవరింటికైతే వచ్చావో వాళ్ళింట్లోనే రాత్రికి ఉండి రేపు ఉదయాన్నే బయలుదేరు, సరేనా? సరేనండి. ఇప్పుడు ఎలా వెళ్ళాలి? భగవంతుడా, నువ్వు ఏదో ఒక దారి చూపించు. గాయత్రి గారు, మీరేంటండి ఇక్కడ? ఒక పర్సనల్ పని మీద వచ్చాను. అయినా మీరేంటి ఇక్కడ? ఏ, మీకేనా పర్సనల్ పనులు? మాకుండవా? ఏంటవి? అది ఇక్కడో ల్యాండ్ ఉందని తెలిస్తే కొందామని వచ్చాను. మరి కొన్నారా? లేదండి, ప్రస్తుతానికి చూడటం అయింది. అలాగా? మీరు ఇంటికేనా? రండి వెళ్దాం. లేదు, నేను బస్లో కానీ ఆటోలో కానీ వెళ్తాను. అయ్యో,
ఈ టైంలో అలాంటివే ఉండవండి. నాకు తెలిసి మళ్ళీ రేపు 8 o'clock తర్వాతే ఉంటాయి.